ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటు షేర్ సాధించేది. మాజీ సీఎం శీలా దీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. వరుసగా మూడోసారి ఖాతా తెరవకుండానే హ్యాట్రిక్ డకౌట్ రికార్డులు ఖాతాలో వేసుకుంది. పోయినసారి ఎన్నికల్లో 3% ఓటు షేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7%తో ఆనందపడాల్సి వస్తుంది. ఆ పార్టీ దుస్థితిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ గారు చేసిన యమునా కాలుష్యం హామీ కూడా దెబ్బతీసిందని చెప్పవచ్చు. యమునా నదిని శుభ్రపరుస్తానని ఆయన పదే పదే హామీ ఇచ్చినప్పటికీ నది మాత్రం కలుషితంగానే ఉంది. ఆప్ 2015 మేనిఫెస్టోలో ఈ నదిని 100% శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు. కానీ అది నెరవేరలేదు. కేజ్రీవాల్ అనేక వాగ్దానాలు చేశారు. కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇవి ఓటర్లలో ఆయన విశ్వసనీయతను దెబ్బతీశాయి. 2017లో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ తొలిసారి ఆవిర్భవించినప్పుడు కీలక వాగ్దానాలను చేసింది. కానీ కొన్ని ఉచితాలు తప్ప మిగతావి అమలు కాలేదు. నీటి కలెక్షన్లు, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అనేక ఇతర వాగ్దానాలు నెరవేరలేదు. ఉపాధి బడ్జెట్ 2023లో కూడా ఉద్యోగాలు కల్పించడంలో ఆప్ విఫలమైంది. అలాగే గోవా, గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ డబ్బు ఖర్చు ఆరోపణలపై ఆయన ఇచ్చిన సమాధానాలు కూడా ఓటర్లలో ప్రశ్నలు సృష్టించాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత కూడా కీలక పాత్ర పోషించింది. 2015 నుంచి 2020 వరకు ఢిల్లీలో ఆప్ ప్రతి ఎన్నికలలో విజయాలు సాధించినప్పటికీ దీని మొదటి 2 పదవి కాలాల సమయంలో ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో మాత్రమే పనితీరును కనబరిచింది. ఈ క్రమంలో మెరుగైన గాలి నాణ్యతతో సహా నెరవేరని అనేక వాగ్దానాలు ఢిల్లీ ఓటర్లను ఇబ్బంది పెట్టాయి. దీంతో గత 10 సంవత్సరాల ఆపు పాలనలో ఓటర్లు అనేక ఆరోపణలను